ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సడన్ గా ఒక ఫుడ్ తిన్నాకో ఏమిటో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సివియర్ ఒక స్పాజమ్ లాగా వచ్చి హార్ట్ బర్న్ వచ్చింది అంటే అది ఫుడ్ ఇంటాలరెన్సా కామన్ అసిడిటీయా? లేదు, దట్ ఈస్ 100% బికాస్ ఆఫ్ అసిడిటీ. యాజ్ సైంటిఫిక్ టర్మ్ లో చెప్పాలంటే మీరు అన్నారు కదా GERD, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రీఫ్లక్స్ డిసీజ్. బట్ కొన్ని ఫుడ్స్ కి అది ఎందుకు ట్రిగర్ అవుతుంది? ఎందుకు అని అంటే మనం ఫుడ్ తీసుకుంటాం కదా, ఫస్ట్ ఫుడ్ పైప్ అంటే తిండి గొట్టం ఆర్ ఈసోఫేగస్ లో నుంచి స్టమక్ లోకి వెళ్తుంది. సో ఈ స్టమక్కి ఈసోఫేగస్కి మధ్యలో ఒక వాల్వ్ లాగా గేట్ లాగా ఉంటుంది, అది క్లోజ్ అవుతూ ఉంటుంది. సో మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఓపెన్ అవుతుంది, ఫుడ్ లోపలికి వెళ్ళిన తర్వాత క్లోజ్ అయిపోతుంది. సో కొన్ని ఫుడ్స్కి, స్పైసీ ఫుడ్స్కి, లేకపోతే పికిల్డ్ ఫుడ్స్కి, లేదు అని అంటే మసాలా ఫుడ్, కెఫీన్, ఆల్కహాల్, స్మోకింగ్, దీంతో ఈ వాల్వ్ ఏదైతుందో రిలాక్స్ అవుతుంది. సో అది రిలాక్స్ కావడంతో మోర్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ రీఫ్లక్స్ అవుతూ ఉంటుంది. సో ఆ రీఫ్లక్స్ ఎట్లా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే స్టమక్లో యాసిడ్ కూడా అవుతూ ఉంటుంది. సో ఆ యాసిడ్ తోటి రీఫ్లక్స్ అవుతుంది. యాసిడ్ వచ్చి సడన్గా మీకు ఫుడ్ పైప్ని టచ్ అయినప్పుడు, ఎందుకంటే ఆ ఫుడ్ పైప్ లేయర్ అనేది సెన్సిటివ్ ఉంటుంది, సడన్గా యాసిడ్ టచ్ అయినప్పుడు మన చేతి పైన యాసిడ్ పడితే ఎలాంటి సెన్సేషన్ అయితే వస్తుందో సేమ్ పెయిన్ సెన్సేషన్ అక్కడ నుంచి వస్తూ ఉంది మనకి. ఆ పెయిన్ అంటే ఆ పెయిన్, హార్ట్ బర్న్ అని అంటాం, అసలు వెనకాల వీపులో ఇలా కత్తి పెట్టి పొడిచేసినట్టు ఉంటుంది సడన్ గా. అండ్ ఆ టైంలో సడన్ గా పేషెంట్స్ చాలా మంది ఏంటి అంటే హార్ట్ అటాక్ అని అనుకుని హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. సో దట్ ఈస్ వెరీ క్లాసికల్. ఎందుకనే బహుశా అసిడిటీ ఉన్న వాళ్ళని స్పైసీ ఫుడ్స్ వద్దంటారు. స్పైసీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, పికిల్డ్ ఫుడ్స్, టీ అండ్ కాఫీ, ఇవన్నీ అవాయిడ్ చేయమంటాం. ఆ వాల్వ్ రిలాక్స్ అయిపోతుంది, ఆ వాల్వ్ రిలాక్స్ అవుతుంది కాబట్టి మోర్ అమౌంట్ ఆఫ్ రీఫ్లక్స్ ఎక్కువ. వీళ్ళకి ఆల్రెడీ టెండెన్సీ ఉంది కదా, ఎందుకులే అని. ఎందుకు అని ఫస్ట్ థింగ్ అదే, నేను లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నాను కదా, ఫస్ట్ చేసేది మనం ఆ ఫుడ్ని అవాయిడ్ చేస్తే సరిపోతుంది కదా. మీకు అనవసరంగా టాబ్లెట్ వేసుకుంటే సరే, టాబ్లెట్ తోటి బెటర్ అవుతున్నారు, కాకపోతే ఎన్ని రోజులని వేసుకుంటారు టాబ్లెట్, అంతే. సో ఇలాగా మరి ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టు టైమింగ్స్ అండ్ మీల్ ఈ ప్లేస్మెంట్స్ ఏవైతే ఉంటాయో డ్యూరింగ్ ద డే, 5 మీల్స్ ఒక టైంలో, 3 మీల్స్ అన్నారు, మళ్ళీ సో ఇప్పుడు 2 అంటున్నారు. ఎక్కువ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి వాట్ వి సే ఇస్ లిమిట్ ద క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్. సో పోర్షన్ కంట్రోల్ ఇంపార్టెంట్ అండ్ ఇంక్రీజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఫుడ్. అంటే స్మాల్ మీల్స్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ ద డే. సో దీంతో ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఫుల్ స్టమక్ తిందాం అనుకోండి, మోర్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ ఇస్ సెక్రెటెడ్ అండ్ ఆ వాల్వ్ పైన ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. సో ఆ ప్రెషర్ తోటి ఓపెన్ అవుతుంది వాల్వ్. సో అందుకోసము లిమిట్ ద క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్ అండ్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో తీసుకుంటూ ఉండండి. ద ట్రిక్ ఈజ్ నాట్ టు కీప్ యువర్ స్టమక్ ఎంప్టీ, నాట్ టు కీప్ ఇట్ కంప్లీట్లీ ఫుల్. సో విచ్ ఇస్ వై కొంచెం తినండి, ఎక్కువసార్లు తినండి, అసిడిటీ ఉన్నవాళ్ళు. అండ్ లాస్ట్ మీల్ అయితే తింటామో త్రూ అవుట్ ద డే, లాస్ట్ మీల్ ఒక 2-2.5 hours బిఫోర్ యూ లై డౌన్ ఫ్లాట్. అవును. సో చాలా మంది ఏం చేస్తారంటే డిన్నర్ హెవీగా తీసుకొని, లేకపోతే నార్మల్ డిన్నర్ తీసుకొని కూడా పడుకోవడం జరుగుతుంది. సో పడుకోవడంతో ఏంటి అంటే గ్రావిటీ లాస్ ఉంటుంది. సో దాంతో ఫుడ్ రిఫ్లక్స్ అవుతూ ఉంటుంది. సో ఈ టెండెన్సీస్ ఉన్న వాళ్ళు ఇంకా జాగ్రత్త పడాల్సి వస్తుంది. ఇంకా కొందరు మందికి ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ఎలివేషన్లో పడుకోవడము, కొంచెం హెడ్ సైడ్ ఒక పిల్లో ఎక్కువ పెట్టుకోవడం, అలాంటివి కూడా చేయమని చెప్తాం. సో నేను నా రోజు ప్రారంభంలో ఈదర్ ప్యాంటోప్రోజాల్ కానీ, రెబప్రోజాల్ కానీ, ఓమోప్రోజాల్ ఏదో ఒకటి యాంటాసిడ్ తీసుకోకుండా ఒక 2-3 రోజులు ఉంటే నాకెక్కడో ఈ సిమ్టమ్స్ మళ్ళీ సర్ఫేస్ అవుతున్నాయి అంటే ఏంటి అర్థం? సో అంటే ఫస్ట్ థింగ్ లైఫ్ స్టైల్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. లేదు లైఫ్ స్టైల్ అన్నీ కరెక్ట్ ఉన్నా కానీ యు ఆర్ రిక్వైరింగ్ ఆ మెడికేషన్ అని అంటే ఒకసారి ఎండోస్కోపీ చేస్తాం. కొందరు మందికి ఏంటి అని అంటే మనకి ప్యాథలాజికల్గా వాల్వ్ లూజ్ అయిపోతుంది. సో అట్లా లూజ్ ఉన్న వాళ్ళకి ఎన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసినా కానీ మనకి అది యాసిడ్ అనేది రీఫ్లక్స్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు? సర్జికల్. ఆ టైంలో ఎండోస్కోపిక్ థెరపీస్ ఆర్ సర్జికల్ థెరపీస్ అనేటివి ఇండికేటెడ్. సో డిపెండింగ్ అపాన్ ఎంత లాక్సిటీ ఆఫ్ ద వాల్వ్ అంటాం, ఎంత లాక్సిటీ ఉంది, దాంతోపాటు ఏమన్నా హైటస్ హెర్నియా అని అంటే కొంచెం ఏమవుతుంది, స్టమక్ పైకి పుష్ అవుతుందా లేదా, దాని ప్రకారంగా ఎండోస్కోపిక్ థెరపీ సరిపోతుందా లేకపోతే ఏమైనా సర్జికల్ కరెక్షన్ చేయాలా అనేది డిసైడ్ చేస్తాం.